హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? మేము వల్ల డిమార్ట్కి వెళ్ళాము, కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాము. సో ఈ వీడియోలో అదే చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు ఇంకొక మంచి టిప్స్ కూడా ఇస్తాను. అంటే డిమార్ట్లో ఏవి ఎలా తీసుకుంటే మనకి కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు అని మనీ సేవింగ్ టిప్స్ కూడా చెప్తాను. అండ్ అలాగే డిమార్ట్లో ఏది లూజ్గా తీసుకుంటే బెటర్, ఏది మనం ప్యాకెట్ చేసి ఉంటాయి కదా, ప్యాకెట్ ఫుడ్స్ తీసుకుంటే బెటర్ అనేది కూడా చెప్తాను. వీడియో చివరికి చూడండి, మీకు చాలా హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మనకి డీమార్ట్లో లేని వస్తువు అంటూ ఉండదండి, మనకి చాలా దొరుకుతుంది గ్రాసరీస్ ఇవన్నీ. సో ఫస్ట్ మనం అట్రాక్ట్ అవ్వకూడదు, మనకి అవసరం లేని వాటి దగ్గర అట్రాక్ట్ అవ్వకూడదు. మనకి అక్కడ గ్లాస్ జార్స్ మంచి ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఖచ్చితంగా టెంప్ట్ అవుతాము, తీసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. బట్ మనకి అది అక్కర్లేదు అనుకుంటే మనం అసలు అట్రాక్ట్ అవ్వకూడదు, రేపు చూడకపోవడం చాలా మంచిది. సో ఇక్కడైతే మేము సోప్స్ ఏమైనా తీసుకున్నాము. సో డీమార్ట్లో గ్రాసరీస్ విషయం పక్కన పెట్టేస్తే సోప్స్, మనకి కడ్డీలు, దేవుడు పూజ ఐటమ్స్ ఇవన్నీ చాలా తక్కువకి వస్తాయి. సో ఇవి అక్కడ తీసుకోవడం ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ మీరు గ్రాసరీస్ బయట తీసుకున్నా కానీ ఇవైతే డీమార్ట్లో చాలా బెస్ట్. ఇక్కడైతే మేము వైట్ నాప్కిన్స్ తీసుకున్నాము. ప్యాక్ ఆఫ్ 6 వచ్చేసి 129 రూపీస్ అలా పడ్డాయి. అండ్ అలాగే ఆవాలు కూడా తీసుకున్నాము. ఆవాలు మనకి డీమార్ట్లో లూజ్ ఉండవు, సో ప్యాకెట్ తీసుకుంటాము. ప్యాకెట్లో కూడా చిన్న ఆవాలు అయితే టేస్ట్ బాగుంటాయి, పెద్ద ఏంటంటే కొంచెం చేతి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అండ్ అలాగే మేము రిన్ సబ్స్ లాస్ట్ 6 years నుంచి మా అమ్మ ఈ ప్యాకే తీసుకుంటుంది. రిన్ సర్ఫ్ ఎక్సెల్ 4 వస్తాయి, ప్యాక్ ఆఫ్ 4 చాలా బాగా పోతుంది మనకి మురికి ఇదంతా. అండ్ అలాగే సంతూర్ సోప్స్ కూడా 3 టైప్స్ తీసుకున్నాము. ఒకటి ఏంటంటే మా తమ్ముడు ఆ సంతూర్ ప్యూర్ గ్లో ఉంది కదా, అది వాడతారు. అది బై 1 get 1 ఉంది. సో ఎవరికైనా కావాలనుకుంటే అది తీసుకోండి, మనకి ఆఫ్ ప్రైజే పడుతుంది. చాలా మంచి డీల్, ఎప్పుడు బై 1 get 1 ఉంటుంది మోస్ట్లీ. అండ్ ఇవేంటంటే మనకి ప్యాక్ ఆఫ్ 4 ఉంటాయి, సెట్ ఆఫ్ 4, అవి 2 తీసుకున్నాము. అండ్ డీమార్ట్లో మంచి బ్రాండెడ్ ఫేస్ వాష్ కూడా వాళ్ళు తీసుకొచ్చేసారండి. లైక్ మమా ఎర్త్, పాండ్స్, వావ్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సో నేనైతే పాండ్స్ తీసుకున్నాను, నాకు 100 రూపీస్ పడింది. పాండ్స్ పెద్దగా ఉంటాయి కదా, అవైతే బై 1 get 1లో కూడా దొరుకుతాయి. మనకి అలోవెరా జెల్స్, హెయిర్ సీరమ్స్ ఇదివరకు లివానే ఉండేది, ఇప్పుడు స్టిక్స్ కూడా అవైలబుల్గా ఉంది, చాలా మంచి డిస్కౌంట్లో ఉంది. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. అండ్ హీట్ జెల్ కూడా తీసుకొచ్చాము. సో మా మమ్మీ ఎవ్రీ 1-2-3 monthsకి ఒకసారి ఇది రీఫిల్ చేస్తూ ఉంటారు, అంటే అక్కడక్కడ పెడుతూ ఉంటారు. సో దట్ కాక్రోచెస్ రాకుండా ఉంటాయి అసలు అని, చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది. అండ్ అలాగే మేము ఇంకా కడ్డీలు కూడా తీసుకున్నాము. కడ్డీలు కూడా ఇది మంగళదీప బై 1 get 1 ఉంటుంది. చాలా అంటే చాలా కడ్డీల మీద బై 1 get 1 ఉంటుంది మనకి. అంబిక, సైకిల్ ఇలాంటి వాటి మీద బై 1 get 1 ఉంటుంది. సో మేము మంగళదీప్ తీసుకున్నాము. ఈ 3 వేరియంట్స్ కూడా మనకి బై 1 getలో ఉంది. ఒక్కొక్కటి వచ్చి 75 రూపీస్, సో మనకి 38 రూపీస్ అలా పడుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ డిటర్జెంట్స్, అలాగే కంఫర్ట్స్ ఉంటాయి కదా, ఫ్యాబ్రిక్ కండిషనర్స్, గ్లాస్ క్లీనర్స్, ఇవన్నీ మనకి రీఫిల్ ప్యాక్స్ కూడా ఉంటాయి. సో మన రీఫిల్ ప్యాక్స్ తీసుకుంటే ఏంటంటే మనకి కొంచెం ప్రైస్ అనేది తక్కువ పడుతుంది వెన్ కంపేర్ టు బాటిల్. సో మీరు ఫస్ట్ టైం బాటిల్ తీసుకొని తర్వాత నుంచి రీఫిల్ ప్యాక్స్ తీసుకొని మనం దాన్ని రీఫిల్ చేసుకుంటూ ఉంటేనే మనకి చాలా బెస్ట్ ప్రైస్ వస్తాయి. అండ్ ఈ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ తీసుకోండి ఫ్యాబ్రిక్ కండిషనర్, ఇది వచ్చేసి మనకి 2 liters వచ్చేసి అరౌండ్ 200 రూపీస్ అలా పడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, స్మెల్ చాలా మంచి డీల్ వస్తుంది. బై 1 get 1లో ఉంటుంది, చాలా మంచి డీల్ అండి మనకి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. 225 రూపీస్ పడుతుంది, చాలా బాగుంటుంది, 2 liters వస్తుంది. అండ్ ఎప్పుడు మేము జెంటల్ వాడతాము, ఈసారి అది కొంచెం థిక్గా ఉంటుంది, మనకి వాషింగ్ మిషన్లో వేయడానికి కష్టం అవుతుందని పోర్ చేయడానికి మేము ఎప్పుడో సేఫ్ వాష్ తీసుకున్నాము. ఇది కూడా ఇందులో కూడా టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ 2 ఉన్నాయి. సో మా అమ్మ వాళ్ళు టాప్ లోడ్ కాబట్టి టాప్ లోడ్ తీసుకున్నాము. ఎలా పోతుందో ఏంటో ట్రై చేయాలి. ఇది కూడా చాలా మంచి డీల్లో వచ్చింది మనకి. అండ్ డీమార్ట్లో ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది రాసిన్ వాళ్ళది ఫ్లోర్ క్లీనర్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఇదైతే మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకే మేము ఇది 3rd time or 4th time తీసుకోవడం, ఎందుకంటే స్మెల్ అంత బాగుంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా దాన్నే తీసుకుంటూ ఉంటున్నాము. అండ్ నాకు ఇష్టమైన కేక్ ఇది, బై 1 get 1 5 రూపీస్ పడుతుంది, దాని ఒరిజినల్ ప్రైస్ 10 రూపీస్, చాలా బాగుంటుంది. అండ్ డీమార్ట్లో స్టీల్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి, కొంచెం ప్రైస్గా ఉంటాయి కానీ క్వాలిటీకి అది చాలా బెస్ట్. అండ్ డీమార్ట్లో మీరు ఎవరైనా స్టీల్ కడాయిస్ తీసుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ చెప్తాను. డీమార్ట్లో 799 or 725 రూపీస్ పడితే చాలా బాగుంటాయి. 1 time ఇన్వెస్ట్మెంట్, మీరు ఒక్కసారి తీసుకుంటే కొన్ని ఇయర్స్ వాడేయచ్చు, అంత బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. అండ్ పూజ ఆయిల్స్ కూడా తీసుకున్నాము. సో ఎప్పుడు మేము జ్యోతి తీసుకుంటాము, ఫస్ట్ టైం ఈ దీప్ మందిర్ వాళ్ళు తీసుకుందాము, ఓకే బాటిల్ క్యూట్గా ఉంది కదా ట్రై చేద్దామని. సో ఎప్పుడైతే జ్యోతి తీసుకుంటాము. అండ్ హార్పిక్లో కూడా మనకి ఇది ఒరిజినల్ హార్పిక్ కాదు, అంటే బాత్రూమ్ క్లీనర్, ఇది ఒరిజినల్ హార్పిక్ కాదు, ఇది దాని డూప్. సో ఇది కూడా సేమ్ అలాగే వర్క్ అవుతుంది. నేను ఒకసారి మా ఇంట్లో ట్రై చేశాను, సో అందుకే ఇక్కడ తీసుకున్నాను 410 అని. అండ్ ఈ గ్లాస్ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను, ఫైనల్గా డీమార్ట్లో దొరికింది నాకు. మా పాపకి హెల్ప్ అవుతుంది కదా, తను జ్యూసెస్ అవి తాగడానికి అని తీసుకున్నాను. 69 రూపీస్. డీమార్ట్లో స్టీల్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ డ్రై ఫ్రూట్స్ మనకి ఏంటంటే డీమార్ట్ వాళ్ళ బ్రాండ్ ఉంటుంది, మనకి అలాగే డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, లైక్ నటరాజ్, ప్రో సెలెక్ట్, ఇంకా అలా డిఫరెంట్ ఉంటాయి. సో మనం ప్రైస్ కంపేర్ చేసుకొని ఏది బాగుంటుందని చూసి అలా తీసుకోవచ్చు. సో ఆల్మండ్స్ అయితే నేను ఎప్పుడు డీమార్ట్ బ్రాండ్ రికమెండ్ చేస్తాను, అవి చాలా బాగుంటాయి. అండ్ అలాగే టీ పొడి కూడా తీసుకొచ్చాము. మేము ఏంటంటే తాజ్ మహల్, రెడ్ లేబుల్ 2 మిక్స్ చేసి యూస్ చేస్తాము. సో మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే మనకి కాస్ట్ ఎఫెక్టివ్ కూడా.
అండ్ టామ్రిన్కి వచ్చేస్తే మేము కొన్ని ఇయర్స్ నుంచి ఈ ప్రసాద్ వాళ్ళ టామ్రిన్ యూస్ చేస్తున్నాము, చాలా బాగుంటుంది మనకి. అండ్ అలాగే కిచెన్ కింగ్ ఉంటుంది డీమార్ట్లో, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ మధ్య డీమార్ట్లో లూజ్ టామ్రిన్ కూడా మనకి ఇంక్లూడ్ చేశారు, బట్ దానికన్నా కాస్ట్ ఇదే తక్కువ. అండ్ అలాగే ప్రసాద్ వాళ్ళు చాలా బాగుంటుంది చింతపండు, ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే మేము కొన్ని గ్రోసరీస్ తీసుకొచ్చాము. ఈ జొన్నలు, సగ్గు బియ్యం ఇవన్నీ ఏంటంటే మనకి లూజ్ ఉండవు కాబట్టి ఖచ్చితంగా ప్యాకెట్ తీసుకోవాలి. అండ్ ప్యాకెట్ కూడా మనకి మంచి ప్రైజే వస్తుంది. ఈ రాగులు కూడా ఏంటంటే మేము రాగి పిండి ఇంట్లో పట్టిస్తాం కాబట్టి మేము మెల్లిలో, సో రాగులు తీసుకొని వాటిని వాష్ చేసి నీట్గా ఆరబెట్టి మేము పట్టిస్తాము రాగి పిండి. సో ఎప్పుడు డీమార్ట్లో తీసుకొస్తాము రాగి పిండి, చాలా బాగుంటాయి రాగులు అనేది. అండ్ కర్రీస్ చేసుకోవడానికి కాబూలీ శనగ తీసుకొచ్చాను. అండ్ కొన్ని డీమార్ట్స్ లైక్ బెంగళూరు డీమార్ట్లో ఏంటంటే కాబూలీ శనగలు, సగ్గు బియ్యం ఇవన్నీ కూడా లూజ్గా అవైలబుల్గా ఉంటాయి. బట్ ఇక్కడ మా ఇంటి దగ్గర డీమార్ట్లో అయితే అవి అవైలబుల్గా లేదు, విజయవాడ డీమార్ట్లో. సో ఖచ్చితంగా ప్యాకెట్ తీసుకుంటాము. అండ్ మీరు మంచి నెయ్యి చూస్తున్నారు, ప్యాకెట్ నెయ్యి అనుకుంటే ఖచ్చితంగా సంగం నెయ్యి ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఇదే యూస్ చేస్తూ ఉంటాము. అండ్ బెల్లం, డీమార్ట్లో మంచి బెల్లం దొరుకుతుంది మనకి. లూజ్ ఉంటే లూజ్ తీసుకోండి, కొన్నిసార్లు మనకి లూజ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అప్పుడు ప్యాకెట్ తీసుకోవాలనుకుంటే ఈ ప్యాకెట్ ప్రిఫర్ చేయండి. దీని ఎంఆర్పీ వచ్చేసి 90 రూపీస్, చాలా బాగుంటుంది. నేను పప్పు చెక్క చేసినా కానీ లేదా పాయసంలో వేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పాలు కూడా విరిగిపోవు, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకా డీమార్ట్లో స్నాక్స్ కూడా మనకి చాలా బిస్కెట్ ప్యాకెట్స్ మీద బై 1 get 1 ఉంటాయి. సో మోస్ట్లీ ఎక్స్పైర్ అవ్వవు, మోస్ట్లీ ఒకసారి చెక్ చేసి తీసుకోండి, ఎందుకు రిస్క్ తీసుకోవడం అనుకుంటే. సో మోస్ట్లీ అయితే మంచి కండిషన్లో దొరుకుతాయి, నేనైతే ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను స్నాక్స్ అక్కడ. మేము ఒక సాల్ట్ ప్యాకెట్ కూడా తీసుకున్నాము, ఆశీర్వాద్ వాళ్ళది క్రిస్టల్ సాల్ట్. అండ్ లూజ్, మనకి ఇప్పుడు లూజ్ ఏమేమి ఉంటాయో మనకి లైక్ చింతపండు కాదు, పంచదార, శనగపప్పు, కందిపప్పు, వేరుశనగ గుళ్ళు, పెసరపప్పు, ఇంకా గోధుమ పిండి, ఇవన్నీ మనకి లూజ్ ఉంటాయి. అలాగే ప్యాకెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ లూజ్కి ప్యాకెట్స్కి ఒక 10 రూపీస్ 15 రూపీస్ అలా వేరియేషన్ అయితే ఉంటుంది. సో అందుకే కొంచెం లేట్ అయినా కానీ టైం పట్టినా కానీ లూజ్ తీసుకురా ప్రిఫర్ చేయండి, సో దట్ మీరు కొంచెం మనీ అయినా సేవ్ చేసుకోగలుగుతారు. సో ప్యాకెట్స్ అయితే మనం ఈజీగా వెళ్ళి అలా గ్రాప్ చేసుకోవచ్చు, బట్ కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. అండ్ ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డీమార్ట్కి వెళ్ళినప్పుడు కందిపప్పు ఉంటుంది కదా, మనకి 2 వెరైటీస్ ఉంటాయి. సో ఏ కందిపప్పు తీసుకుంటున్నారు అంటే ఒకటి ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఒకటి తక్కువ కాస్ట్ ఉంటుంది. సో ఏ కందిపప్పు తీసుకుంటున్నారో ఆ బిల్లు పడుతుందా లేదనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, చూసుకోండి, చెక్ చేసుకోండి. లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే మీరు తక్కువ క్వాలిటీ కందిపప్పు తీసుకున్నా దానికి ఎక్కువ ప్రైస్ పడిపోవచ్చు. సో ఒకసారి చెక్ చేసుకోండి అదైతే. నేను ఇంటికి వచ్చాక ఖచ్చితంగా బిల్ అయితే చెక్ చేసుకుంటాను రీచెక్గా, నేనేం తీసుకున్నాను అన్నీ కరెక్ట్గా వచ్చాయని. సో మేము తీసుకున్నవి అయితే టోటల్ మాకు వచ్చేసి 7,000 రూపీస్ అయింది, చూసారు కదా, 6,978 రూపీస్ అయింది. అండ్ మేము సేవ్ చేసుకుంది ఏంటంటే మనకి నియర్లీ 2,800 రూపీస్ సేవ్ చేసుకున్నాము, ఎందుకంటే బై 1 get 1 తీసుకున్నాం కాబట్టి. సో హాఫ్ మనీ అనేది సేవ్లోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.